హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లోనే టేస్టీగా గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకుందామని చూద్దాము. 2 కప్పుల పిండి వేసుకోవాలండి. 2 కప్పుల పిండికి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి. 2 కప్పుల పిండికి 1 కప్పు పాలు వేసుకోవాలి. పాలు వేసుకున్నాక ఉండలు లేకుండా నెమ్మదిగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా కలుపుకొని ఎట్లా వస్తుందంటే గోధుమ పిండి ముద్దలాగా అవుతుందండి. సాఫ్ట్గా కలుపుకోవాలి. సాఫ్ట్గా కలుపుకొని ముద్ద తయారు చేసి పెట్టుకోవాలండి. సాఫ్ట్గా ముద్ద నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. చూడండి ఎలా కలుపుతున్నానో. కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకొని మళ్ళీ మూత తీసి అవి ఉండలు చేసుకోవాలండి. ఎలా చేసుకోవాలంటే ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలండి, లేకపోతే క్రాక్స్ వస్తాయి ఉండల మీద. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలండి. సన్ఫ్లవర్ ఆర్ పామ్ ఆయిల్ వేసుకోవాలండి. మనం గ్యాస్ ఎప్పుడైనా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కినాక ఉండలు వేసుకోవాలండి. ఉండలు వేసుకొని తిప్పుకుంటూ ఉండాలండి. అటు ఇటు తిప్పుకుంటూ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఉంచాలండి. మనము ఎక్కువ వేయొద్దండి. ఉండలు ఎక్కువ వేస్తే తిప్పనికి రాక విరిగిపోతాయి. అందుకే తక్కువ వేసుకోవాలి. స్టీల్ గిన్నె పెట్టుకొని చక్కెర వేసుకోవాలండి. చక్కెర వేసుకొని దానికి సరిపడా వాటర్ వేసుకొని స్పూన్తో వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో తిప్పుకొని పాకం వచ్చిందాక ఉంచి తర్వాత ఏలకులు వేయాలండి. ఏలకులు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని గులాబ్ జామ్ ముద్దలు వేసుకోవాలండి. అందులో వేసుకొని కొంచెం అలా ఇలా కలుపుకోవాలండి, మిక్స్ అయ్యేటట్టుగా. అంతే అండి, గులాబ్ జామ్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని బాదామ్స్, కిస్మిస్లు అవన్నీ పైనంగా వేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.